హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. ఈ రోజు మా పొట్టోడిని 5 months కంప్లీట్ అయినందుకు మేము ఫోటోషూట్ చేస్తున్నాము. మీకు చూపిస్తా ఎలా రెడీ చేస్తాం అనేది. చూడండి, మా పొట్టోడిని వాళ్ళ మేము రెడీ చేస్తున్నాం. కొన్ని ఇంట్లో వాడే వాటితోని మన ఇంట్లో వాడే సరుకులతోని రెడీ చేస్తున్నాము. చూపిస్తాను నేను మీకు వీడియో తీసి. పట్టి చూడు 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 చూడు. చూడండి గాయస్, ఇవి మేము ఇప్పుడు ఫోటోషూట్కి రెడీ చేసేవి. మన ఇంట్లో ఉండేవి అన్నివి. టమాటాలు, ఈ పెనము, ప్లస్ రవ్వ, లవంగాలు, పల్లీలు, ఇది ఎర్రపప్పు, ఇది పాస్తా, ఇది పాప్కార్న్, యాలకులు, ఇది కూడా ఎర్రపప్పు, ఇది కందిపప్పు, ఇది ఓట్స్, ఒక బ్లౌజ్ పీస్. వీటితోని ఇప్పుడు కొన్ని టమాటోస్, కూరగాయలు లాంటివి ఏవైనా కూడా టమాటోస్ తీసుకున్నాం మేము ఆప్షన్. వీటితోని ఇప్పుడు మేము ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫోటోషూట్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నేను. అక్కడ రెడీ చేసి అన్ని తర్వాత నేను చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానండి, ఎలా చేస్తున్నాను అనేది. చూసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటిదాకా మీరు మేము రెడీ చేసేది చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక తలపైన బాబుకి షెఫ్కి ఉంటుంది కదా హెడ్ పైన, అలాంటిది ఒకటి చేయడానికని చేస్తున్నాము. ఒక పేపర్ చార్ట్ ఉంటుంది కదా మన ఇంట్లో, మనం డ్రాయింగ్ చేసే చార్ట్ని, దాన్ని అలా అడ్డంగా కట్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేయాలి. డబల్ ఫోల్డ్ చేసి గమ్ము, ఇప్పుడు నేను ఫెవిక్విక్ రాస్తున్నా కదా, అది రాసి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసి ఒక 2 inches వరకు అట్లా రాసేసి ఆ పేపర్ని, పైన పేపర్ని కింది పేపర్కి అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసేసిన తర్వాత అప్పుడు మంచిగా అది విడిపోకుండా దాన్ని ప్రెస్ చేసి, అదిమి పట్టి ప్రెస్ చేసి ఉంచాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా చేయాలి. అలా చేసిన తర్వాత మనము సిజర్ ఉంటుంది కదా, సిజర్తోని ఒక 2 inches అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల పైన దానికి ఇట్లా విడిపోయినట్టుండి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ప్లెయిన్గా ఉంటాయి కదా కొంతమంది షెఫ్లవి, ఇవి అలా కాదు, చిన్నపిల్లల కోసమని మేము ఇలా తయారు చేస్తున్నాము. మొత్తం అట్లా ఫుల్గా అట్లా కట్ చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం కట్ చేశాను, కాకపోతే లాస్ట్ ఒక 5 inches అట్లా వదిలేశాను. ఎందుకంటే క్యాప్ పెట్టిన తర్వాత వెనుక సైడ్ బాబుకి కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా అని చెప్పేసి. చూడండి, అలా అతకబెట్టేస్తే ఇదిగో ఇలా అయిపోతుంది. చాలా బాగుంది కదా ఇది. ఇలా చేసుకున్నాము. తర్వాత ఇదిగోండి రెడీ చేసేసాము, మొత్తము ఫోటోషూట్ కోసం అని రెడీ చేసేసాము. అన్ని మంత్స్ ఇలాగే చేసామండి, ఏదో ఒకటి. కాకపోతే ఇప్పటివరకు ఐడియా రాలేదు తీసి పెడదామని. ఇది మేము రెడీ చేసింది మొత్తము. కప్స్, ఇంట్లో ఉన్న వస్తువులేనండి, మేము వాడుకునే అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే. కింద శారీ వేసాము, ప్లెయిన్ది కావాలి కదా అని చెప్పేసి. చాలా బాగా వచ్చింది. చేసేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. అంతా రెడీ చేసిన తర్వాత అప్పుడు ఇది తీసుకున్నా. చూడండి, మా పొట్టోడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. కొంతమంది పిల్లలు ఫొటోస్ కానీ రెడీ చేయడం కానీ ఇలా చేస్తే ఏడుస్తారు కదా, కాకపోతే మా పొట్టోడిని చూడండి, అదొక విస్కర్ చేతికి ఇచ్చేస్తే దాంతో మంచిగా ఆడుకుంటున్నాడు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం ఆడుకుంటున్నా అన్న లెవెల్లో ఆడుకుంటున్నాడు. అస్సలు ఏడవలేదండి. ఎప్పుడు ఫోటోషూట్ చేసినా కూడా ఇట్లే ఆడుకుంటాడు, మంచిగా ఆడుకుంటాడు. ఫొటోస్కి బాగా మంచిగా పోజులు ఇస్తాడు, నవ్వుతాడు. చూడండి ఎట్లా చూస్తున్నాడేమో, చేస్తుంది మా పెద్దమ్మ అని చెప్పేసి. వీడు మా మరిది వాళ్ళ కొడుకు, మా ఆయన వాళ్ళ బ్రదర్ కొడుకు అన్నమాట. ప్రతి మంత్ ఇలాగే చేస్తాము, కాకపోతే ఎప్పుడూ వీడియో తీయలేదు. ఈసారి వీడియో తీసి పెడదామని ఫిక్స్ అయ్యాము. ఇలాగే చేస్తాము, వీడియో తీసినా తీయకున్నా కూడా. ఇంకా మిగతా మనిషి కూడా ఇలాగే చేసాము. చాలా బాగా హెల్ప్ చేస్తాడు పొట్టోడు కూడా, అస్సలు ఏడవాడు. ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు చూడండి. నువ్వు ఎంతనన్నా తీసుకో పెద్ద మమ్మీ, నేను మాత్రం ఇలాగే ఆడుకుంటానా అన్న లెవెల్లో ఆడుకుంటున్నాడు చూడండి. పొట్టోడు అంటున్నావా? చెప్పు 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 చెప్పు. అమ్మో, నువ్వు ఫోటో తీస్తున్నావా? చిన్ని కన్నయ్యవా?
చిన్న పట్టాడు